brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. చదువుకోవాలని కదా అని చిన్న గ్యాప్ ఇచ్చా. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కోసం కొన్నాళ్ళు సినిమాలను తీసి పక్కన పెట్టా. అంత మాత్రానికే రేసులు లేననుకున్నారా? సీన్ అయిపోయిందనుకున్నారా? అదే ఊపు అదే జోరు. రేస్ మొదలు పెడితే నన్ను అందుకోలేరు అంటున్నారు శ్రీలీల. మరి ఈమె కాన్ఫిడెన్స్ కు కారణమేంటో సరదాగా అలా తెలుసుకొని ఇలా వచ్చేద్దాం పదండి. ఏడాది మొదట్లో మహేష్ బాబుతో కలిసి కుర్చీ మడత పెట్టడం, చివర్లో బన్నీతో కలిసి కిసిక్ కిసిక్ అంటూ స్టెప్ లేయడం మినహాయిస్తాయి 2024 శ్రీలీలకు పెద్దగా తీసుకొచ్చిందేమీ లేదు. సినిమాలను కాస్త పక్కన పెట్టి చదువులపై ఫోకస్ చేశారు ఈ భామ. ఎంబీబీఎస్ ఎగ్జామ్స్ కోసం 2024లో చాలా తక్కువ సినిమాలు సైన్ చేశారు శ్రీలీల. ఆ బాకీ అంతా ఇప్పుడు తీర్చుకుంటున్నారు. శ్రీలీల జోరు తగ్గేసరికి ఈమె రేస్ నుంచి తప్పుకుందని అనుకున్నారంతా. కానీ చిన్న గ్యాప్ ఇచ్చారని ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకంటే 2025 అంతా ఈ భామ హవానే కనిపించబోతోంది. 1-2 కాదు, ఏకంగా 6 సినిమాలతో వస్తున్నారీమె. అందులో ముందుగా నితిన్ రాబిన్హుడ్ మార్చి 28న విడుదల కానుంది. ప్రస్తుతం ఈ చిత్ర ప్రమోషన్స్ తోనే బిజీగా ఉన్నారు శ్రీలీల. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, రవితేజ మాస్ జాతరతో పాటు నాగ చైతన్య కార్తిక్ దండు సినిమాలోనూ శ్రీలీలానే హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక అఖిల్ కొత్త సినిమాలోనూ ఈమె హీరోయిన్. తమిళంలో శివకార్తికేయన్ హీరోగా నటిస్తున్న పరాశక్తితో కాలీవుడ్ కు, కార్తిక్ ఆర్యన్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు శ్రీలీల. మొత్తానికి కాస్త గ్యాప్ ఇచ్చినా గ్యాప్ లేకుండా సినిమాలకు రఫ్ఫాడిస్తున్నారు శ్రీలీల.